ధైర్యపరిచారండి. ఫస్ట్ గా నాకు నా భర్తకి ఎన్నో గలిబిలు వచ్చినప్పుడు నిజంగా తల్లిగారు చక్కగా పక్కన కూర్చోబెట్టి ఇలా ఉండాలమ్మా, ఇలా చేయాలి అని చెప్పారండి. అలాగే సేవ విషయంలో కూడా నేను ఈ రోజు ఇలా నిలబడినానంటే నేను మ్యారేజ్ అయినప్పుడు మేము ఇక్కడ నా భర్త పాటు నేను కూడా ఇక్కడ ఉండేదానండి. సమర్థవారు అయినప్పుడు అప్పుడు తల్లిగారు నిజంగా తల్లిగారు చక్కగా తండ్రి గారు వెనకాల కోటానికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఎలా ఉపవాసాలు ఉంటారు అవన్నీ కూడా నేను తల్లిగారు చూసి నేను నేర్చుకున్నానండి. నిజంగా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నేనైతే లోకంలో నుంచి వచ్చాను. నిజంగా నేను తల్లిగారి మాట బట్టి వాక్యాలు కూడా నేను చాలా తల్లిగారి వాక్యాన్ని నేను చాలా ఎదుగుతానండి. ఆ వాక్యాన్ని నేను శ్రద్ధగా విని ఎలా ఉండాలి, సేవకురాలు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, వాక్యాలు ఎలా చెప్పాలి అవన్నీ కూడా తల్లిగారు నిజంగా ఎంతగానో బలపడి చెప్తారండి. ఆ వాక్యాన్ని బట్టి నేను అలా బలపడి నిజంగా ఈ రోజు నేను సేవ చేస్తున్నానండి. నిజంగా దేవుడి స్తోత్రం అండి.